టర్కీలో ఉన్న సీ ఆఫ్ మర్మరా ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. 280 కిలోమీటర్స్ లెంత్ ఉన్న ఈ సీ ఆఫ్ మర్మరా ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాటర్ బాడీస్లో ఒక పొల్యూటెంట్ వాటర్ బాడీ అయిపోయింది. దీనికి కారణం ఈ మధ్య అక్కడ బాగా పెరిగిపోయిన సీ స్నాట్. సీ స్నాట్ అంటే ఈ మర్మరా సీలో ఒక థిక్ లేయర్ ఆర్గానిక్ మ్యాటర్ వచ్చేసిందంట. అది ఒక బ్లాంకెట్ రూపంలో మొత్తం ఆ సీని చాలా వరకు కవర్ చేసింది. కొన్ని సందర్భాలు ఇది 20 సెంటీమీటర్స్ ఉంటే కొన్ని సందర్భాల్లో లోతులో 100 సెంటీమీటర్ల దాకా వెళ్ళిందంట. ఇది కనుక ఈ బ్లాంకెట్ కనుక సీలో డీప్ సీలోకి వెళ్ళిపోతే ఇంకా మెరైన్ ఎకోసిస్టమ్కి దారుణమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న చేపలు కానీ, ఆయిస్టర్స్ కానీ, సీ ఫిషెస్ కానీ, రకరకాల జీవులు కానీ అక్కడ చనిపోతున్నాయంట. ముఖ్యంగా ష్రిమ్స్ అయితే చనిపోయి బయటపడిపోతున్నాయంట. సో అక్కడ మెరైన్ ఎకోసిస్టమ్ బాగా దెబ్బతింది. ఈ టర్కీలో మర్మరా సీలో ఇంత పొల్యూషన్ రావడానికి కారణం ఏంటి? దీనికి ఎగ్జాక్ట్గా ఇదే కారణం అని చెప్పపోయినా రకరకాల అంశాలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ పొల్యూషన్, దగ్గరలోంచి పరిశ్రమల నుంచి వదిలే పొల్యూషన్. రెండోది అగ్రికల్చరల్ పొల్యూషన్. మూడోది ఇస్తాంబుల్ సిటీలో దాదాపు 16 మిలియన్ల మంది జనాభా ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతాల్లో. వీళ్ళందరూ వదిలే డొమెస్టిక్ స్లడ్జ్. ఇవన్నీ పెరిగిపోయి అక్కడ ఆల్గే పెరిగిపోయింది. జనరల్గా వాటర్ బాడీస్లో కొంతవరకు ఆల్గే ఉండటం మంచిది. దానికి కారణం ఆల్గే వల్ల అక్కడ ఆక్సిజన్ బాగుంటుంది. కానీ ఒక స్టేజ్ దాటిపోతే, ఆల్గే ఒక క్వాంటిటీ దాటిపోతే అక్కడ విపరీతంగా పొల్యూషన్ చేరిపోయి నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇలాంటివన్నీ ఎక్కువైపోతే చివరికి అక్కడ ఒక థిక్ బ్లాంకెట్ లాగా ఏర్పడిపోయి అక్కడ వాతావరణం, బయోడైవర్సిటీ మొత్తం దెబ్బతిని పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోద్ది. అదే జరిగింది ఈ మర్మరా సీలో. చాలా వరకు ఈ సీ ఆఫ్ మర్మరాలో ఉన్న సీ స్నాట్కి ఇండస్ట్రియల్ పొల్యూషన్, అగ్రికల్చరల్ పొల్యూషన్ కారణమైనా సరే దీంతో పాటు గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని చెప్పి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు చెప్తున్నారు. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల వాటర్స్లో టెంపరేచర్స్ పెరిగిన ఈ మధ్య సీ ఆఫ్ మర్మరాలో ప్రత్యేకంగా ఎక్కువ పెరిగింది కాబట్టే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే సీ ఆఫ్ మర్మరాలో ఈ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ రావటం ఈ ఫస్ట్ టైం కాదు. ఇలాంటి సీ స్నాట్ రావటం కూడా ఫస్ట్ టైం కాదు. 2007లోనే దీనిలో సీ స్నాట్ బయలుదేరింది. అయితే సీ ఆఫ్ మర్మరా మనందరూ తెలుసు టర్కీలో ఉంది, విత్ ఇన్ టర్కీ సీ ఉంది. టర్కీ యూరోప్లో కొంత, ఆసియాలో కొంత కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ కనెక్టింగ్కి సీ ఆఫ్ మర్మరా జాగ్రఫికల్గా కీలక పాత్ర. ఇదే దిశలో మనం చూస్తే బ్లాక్ సీకి, ఏజియన్ సీకి కూడా దీంతో కనెక్షన్ ఉంది. టర్కీ ప్రెసిడెంట్తో సహా అందరూ భయపడేది ఏంటంటే ఇక్కడ పేర్కొన్న సీ స్నాట్ ఆర్ సీ స్లడ్జ్, ఈ ఆర్గానిక్ మ్యాటర్ అంతా వెళ్ళి బ్లాక్ సీలో చేరితే అది ప్రపంచంలో చాలా దేశాలకు నష్టం. దాంతో ఇమీడియట్గా దీన్ని క్లీనప్ చేయాలని చెప్పి చాలామంది అంటున్నారు. ఈ సీ స్నాట్ వల్ల ఇది పెరిగిపోతే నెక్స్ట్ ఏం జరగవచ్చు అనేది కూడా ఒక క్వశ్చన్ అనమాట. సో దీంతో టర్కీలో ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు పెద్ద పెద్ద గొడవలే చేస్తున్నారు. ఇది పొలిటికల్గా కూడా పెద్ద ఇష్యూ అయిపోయింది టర్కీలో. ఈ సీ స్నాట్కి సంబంధించి అక్కడున్న ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళ లైవ్లీహుడ్ కూడా పాడైపోయింది. దాన్ని తీయటానికి కూడా, క్లీనప్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఇప్పుడు ఈ సీ ఆఫ్ మర్మరాని ఒక ప్రొటెక్టెడ్ ఏరియాగా ప్రకటించాలని చెప్పి, దాంతోపాటు క్లీనప్ యాక్షన్ ప్లాన్ చేయాలని చెప్పి, ఏదైతే ఇండస్ట్రీస్ పొల్యూటెంట్స్ రిలీజ్ చేస్తున్నాయో ఆ ఇండస్ట్రీస్ని పెనాల్టీ వేయాలని, అకౌంటబిలిటీ కరెక్ట్గా ఫిక్స్ చేయాలని చెప్పి సీ ఆఫ్ మర్మరా సంబంధించిన అంశాలతో ఇవన్నీ టర్కీలో ఇష్యూస్ అవుతున్నాయన్నమాట. అయితే సీ ఆఫ్ మర్మరా పొల్యూషన్ అవుతే, ఇంత పొల్యూషన్స్ పెరిగితే కనుక అక్కడ ఈ సీ స్నాట్ పెరిగితే అక్కడ దగ్గరలో దాదాపు 16 నుంచి 20 మిలియన్ల జనాభా ఉన్నారు. వాళ్ళపైన కూడా పరోక్షంగా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. దాంతోపాటు ఆ దగ్గరలో ఉన్న ఎకానమీ, ఆర్థిక వ్యవస్థలు కూడా దెబ్బతినే అవకాశం ఉందన్నమాట. దాంతో ఇమీడియట్గా సీ ఆఫ్ మర్మరాని క్లీనప్ చేయాలని చెప్పి అంతర్జాతీయంగా వార్తలు వస్తున్నాయి. దీంతోపాటు దీన్ని, ఈ సీ స్నాట్ని మెరైన్ మ్యూసిలేజ్ అని కూడా అంటారు. మెరైన్ మ్యూసిలేజ్ అని కూడా, అంటే మ్యూసిలేజ్ అంటే మనకు తెలుసు ఒక వ్యర్థ పదార్థం, మెరైన్లో వచ్చే ఈ పదార్థం. సో మీరు చూస్తే కనుక ఇది బాగా ఎక్కువ థిక్నెస్ ఉండి మనం దానిపైన జంప్ చేస్తుంటే ఒక స్పాంజ్ లాగా ఊగుతుందన్నమాట. తెలియక కొన్ని పక్షులు కానీ, మెరైన్ లివింగ్ ఆర్గానిజమ్స్ కానీ దాన్ని తినటం వల్ల కూడా చనిపోతున్నాయి. దాన్ని స్వాలో చేయటం వల్ల వాటి ఆరోగ్యం పాడవటం, అవి చనిపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. దీంతో ఇమీడియట్గా ఈ సీ స్నాట్ క్లీనప్ చేయాలని చెప్పి
ప్రపంచవ్యాప్తంగా మీడియా కూడా కోడే కూస్తోంది.